ఏరోప్లేన్ పోజ్. ఇది బ్యాలెన్సింగ్ పోస్చర్ మేడం. ఇప్పుడు నెక్స్ట్ బి ఫర్ బటర్ఫ్లై మేడం. ఈ బటర్ఫ్లై పోస్చర్ ని చక్కగా మనం చేయడం ద్వారా హిప్ రీజియన్ అంతా కూడా చాలా ఫ్రీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆసనానికి వెళ్దాం మేడం. ఓకే. సి ఫర్ క్యామెల్ పోస్చర్. క్యామెల్ పోస్చర్. ఓకే. ఇప్పుడు డి ఫర్ డాగ్ బ్రీతింగ్ మేడం. ఓకే. అంటే చిన్న పిల్లల్లో చాలా మటుకు మాట స్పష్టంగా రాదు. మనం డాగ్ బ్రీతింగ్ చేయడం ద్వారా వాళ్ళకి టాన్సిల్స్ ఉన్నా అదే విధంగా మాట స్పష్టత లేకపోయినా సరే ఇది బాగా పనిచేస్తుంది. లోకేశ్వరి, ఏడవకు. పాపకి ఏం కాదు. నువ్వేం ఓదార్చక్కర్లేదు, అంతా నీ వల్ల జరిగింది. నువ్వు నోరుముయివే. అదేం చేసిందే? నీ బిడ్డని తన బిడ్డలా సాకింది. పాప ఏడుస్తుంటే నీకంటే ఎక్కువగా కంగారు పడిపోయి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని తిడుతున్నావు నువ్వు. నువ్వు నిద్రపోతుంటే అర్ధరాత్రి నీ కూతురు ఏడుస్తుంటే ఎన్నిసార్లు ఉలికిపడి నిద్రలోంచి లేచొచ్చి పరిగెత్తుకొచ్చిందో నీకేం తెలుసే? పెద్ద కసురుకుంటున్నావు. బంగారమే ఇది. మీకోసం వచ్చిందో లేదా ఈ ఆస్తి కోసం వచ్చిందో ఎవరికి తెలుసు నానమ్మా? అంతగా పెట్టుకోవాలనుకుంటే పని వాళ్ళతో సమానంగా హాల్లో ఉంటుంది, హాల్లోనే పడుకుంటుంది. జాబిల్లి, అలా మాట్లాడుకో. పున్నమి గదిలోనే ఉంటుంది, నువ్వు నీ గదిలోనే ఉండు. అలా కుదరదు నానమ్మా. మీకు నేను ముఖ్యమా, ఈ పున్నమి ముఖ్యమా? జాబిలమ్మా, ఇది చిన్న విషయం. నేను హాల్లోనే ఉంటాను, హాల్లోనే పడుకుంటాను. ఈ గొడవ ఇంతటితో ఆపేయండి. వీళ్ళ కుటుంబం పరువు పోతుందని, మర్యాద మంట కలుస్తుందన్న భయంతోనే దాన్ని చంపేసుంటారమ్మా, చంపేసుంటారు. బాధపడకండి, మీరనుకున్నట్టేమీ జరగదు. దేవుడనేవాడు ఉంటే ఆ లీలాకృష్ణ చేసిన పాపానికి పుట్టిన బిడ్డ ఇంకా బ్రతికే ఉంటుంది. అతను చేసిన ద్రోహానికి సజీవ సాక్ష్యంగా ఎక్కడో పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. తన తల్లి మరణానికి కారణమైన ప్రతి ఒక్కరికి గడ్డి పెట్టి బుద్ధొచ్చేటట్టు చేస్తుంది. లోపలికి రండి. ఆగండి ఆగండి. మీరిద్దరూ పేర్లు చెప్పే లోపలికి రావాలి. నేను నా భార్య జగదాత్రి వచ్చాం. ఈ ఇంట్లోకి రానివ్వండి. నెక్స్ట్ నువ్వే జగదాత్రి. నేను నా భర్త కేదార్ వచ్చాం. ఇంట్లోకి రానివ్వండి. రండి. నా బావని మర్చిపో. మర్చిపోలేను. గతాన్ని తుడిచేయి. చెరిగిపోదు. అతను నీకు దక్కడు. దక్కుతాడు. అది నీ దురాశ. ఎందుకవుతుంది? నా భర్త నా దగ్గరికి వస్తాడనుకోవడం దురాశ ఎలా అవుతుంది? ఏయ్, నీ భర్త నీకేదో తాళి కట్టినట్టు నా భర్త అని అంటావేంటి? తాళి కట్టాడు, తాళి కట్టాడు.
అవని కంటే ముందు శ్రీకర్ నా మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల వయసులోనే కట్టాడు. ఆ గుడిలో వేలాడుతున్న తాళి ఎవరిదో తెలుసా? నాదే. ఇదే విషయానికి శివ ఇప్పుడు డిస్టర్బ్ అవుతుంది. తన మాటల్ని మనసుకి తీసుకోకూడదు. అట్టాగైతే నిన్ను చేసుకోబోయే మీ ఆయన మాటల్ని కూడా పట్టించుకోరాదు. మళ్ళీ చీర కట్టుకొని వచ్చేసావమ్మా నువ్వు. నువ్వేదో కొనిచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? హే ఆపో, దేవాబాబు గురించి ఏదో చెప్తున్నావు, ఏంటది? ఆయన గురించి మంగకు ఏం తెలిసిందో ఏంటో, అన్నయ్యతో ఏం చెప్తుందో. చూడు, నీ మెళ్ళో తాళి పడితేనే మీ అమ్మ మెళ్ళో తాళి గట్టిగా ఉంటది. కాదు, కుదరదు, నేను తాళి కట్టించుకోను అన్నావంటే మీ అమ్మ మెళ్ళో తాళి తెగిపోద్ది. నన్ను ఆశపడింది దక్కలేదనుకో, పురాణాల్లో ఉన్న రాక్షసులందరూ నాలో కనపడతారు. చూడండమ్మా, వివేకవంతులు ఎవరూ కూడా పోయి రాక్షసులతో పెట్టుకోరు. అంచేత ఈ రాక్షసుణ్ణి మీ అల్లుడుగా చేసుకున్నారనుకో, మీకు నీడ, భూమికి తోడును. నీకు ఆప్షన్ లేదు బంగారం, ఫిక్స్ అయిపో. నాకు దూరమైన ఆద్యకి తాళి కట్టి నాదాన్ని చేసుకుంటాను. అడ్డుగా ఉందని ప్రాణాలు తీయాలని చూసిన చారు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్హత లేని అలాంటి వాళ్ల మెడలో తాళి కట్టి నువ్వు బాధపడి అందరినీ బాధ పెట్టావు. చాలు. అందరి గురించి ఆలోచించి నా ఇంటి పరువు కోసం పాకులాడే ఆద్య మెడలో తాళి కట్టడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. విచిత్రం విచిత్రం అనే పదం ఇన్ని రోజుల నుంచి విన్నాను గానీ ఈ రోజు కళ్ళారా చూశానండి. మొన్నటి వరకు ఆ గడప వరకు కూడా రానిచ్చేవారు కాదు. అలాంటిది మీరు ఈ రోజున బండెక్కారు, పైగా లోపలికి కూడా రమ్మన్నారు. రేపేమవుతుందో. సోమవారం పోయి మంగళవారం వచ్చింది, అంతకు మించి ఏం కాదు. మీకు చిన్నప్పుడు వసెక్కువ పోసుంటారనుకుంటా, వాగుతూనే ఉంటారు. ఎంత మాట అన్నారు? మీరు నన్ను మాట్లాడు అని బ్రతిమలాడేంత వరకు నేను మాట్లాడు. అమ్మయ్యా, మంచిది. అప్పు, ఏం మాట్లాడుతున్నావు? మీరేం మాట్లాడకండి, ఊరుకోండి. అపర్ణ, నువ్విలా మాట్లాడుతున్నావంటే నమ్మలేకపోతున్నాను. మీ బంధువులా? మరి మేమెవరం? అత్తయ్య గారు, నేను మీతో గొడవ పడాలనుకోవట్లేదు. వెళ్ళిపోండి అని చెప్తున్నాను, వెళ్ళిపోండి. మాతో మీకేం పని లేదు కదా?
మీతో కూడా మాకు అవసరం లేదు. ప్లీజ్ వెళ్ళండి. మీకే చెప్తున్నాను, వెళ్ళండి. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. అక్క, నేను అక్కని. తర్వాత ఏంటి తాతయ్య పూజ అక్క అంటున్నావు? ఎవరికి అక్క? ఏం చెప్పాలనుకుంటున్నావు తాతయ్య? చెప్పలేకపోతున్నాను రా, చెయ్యి సహకరించట్లేదు. మీ ఫ్రెండ్ అయితే మాత్రం నువ్వు అంతలా తిట్టడం ఏంటి సీత? ఫోన్ చేసి అదే తిట్టమంటుంది మామా. నువ్వే విన్నావుగా, నన్నేం చేయమంటావు? అయినా తప్పు చేసిన వాళ్ళను ఈ సీత ఇలాగే తిడుతుంది. సిగ్గు బుద్ధి ఉన్నవాళ్ళు మంచిగా మారతారు. అవి రెండు లేని వాళ్ళు పశువుల్లో మిగిలిపోతారు. నీ మాజీ భార్య స్థానంలోకి వెళ్ళబోతున్న ఈవిడే చెవులు మూసుకోవాలి. ఆ నోరు చెవులు మూసుకునే అవకాశం, అదృష్టం మీకే ఇస్తా. అంటే నన్నే ఓడిస్తానంటున్నావా? అదేగా చెప్పాను. అదే జరిగితే మళ్ళీ ఈ నల్ల కోటు వేసుకోను, ఈ కోర్టు మెట్లు ఎక్కను. ఛాలెంజ్. అయితే తప్పకుండా మీతో కోర్టు సన్యాసం చేయిస్తాను. ఛాలెంజ్. అది మీ అమ్మ నీకు గోరుముద్దలు తినిపించిన చెయ్యి అనుకున్నావా? మరి కాదా? చెయ్యి కాకపోతే కొయ్యా? దెయ్యాల్ని చూడ్డంలో, ఆత్మల్ని పట్టడంలో నువ్వు ఎక్స్పర్ట్ ఏమో. నేను ఏది న్యాచురలో, ఏది ఆర్టిఫిషియలో చూస్తేనే చెప్పగలను. నీ చేతిని సంపూర్ణంగా చూశాడా తిలోత్తమా? లేదు, చూపించలేదు. అరే, నాకు అరచేయి చూపించినా లాభమేముంది? నేనేమన్నా హస్త సాముద్రికలు చూసి జాతకం చెప్తానా? అసలు నువ్వు ఆ చెయ్యిని చూడగలవా డింబక? చెయ్యి లేదు అంటారు, మళ్ళీ ఉంది అంటారు, ఇంకొకసారి అసలు చెయ్యే కాదు అంటారు. ఎన్ని రకాలుగా మాటలు మార్చిన ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. మన కళ్ళకు కనిపించే ఆకాశం మొత్తం శూన్యం అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ ఆకాశం హద్దు దాటితే మనకు తెలియని సృష్టి రహస్యాలు ఎన్నో ఉంటాయి. మన కంటికి కనిపించింది, మన మనసుకి అనిపించింది మాత్రమే నిజం అనుకోవడం చాలా పొరపాటు. లేదు దీక్షితులు గారు, గుండెని పగలగొట్టడానికి 100 సమ్మెట దెబ్బలు అవసరం లేదు. ఒక్క ద్రోహం చాలు. లక్ష్మి చేసిన ఆ ద్రోహంతో నా గుండె ఎప్పుడో పగిలిపోయింది.